హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వాటర్ హీట్ చేసుకోవడానికి, వేడి నీళ్ళు అప్పటికప్పుడు కాచుకోవడానికి ఇది బాగుంటుందని చెప్పి ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో. ఇది 600కి నేను ఇది ఆర్డర్ పెట్టడం జరిగింది. కాకపోతే ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు డిఫెక్టివ్ది వచ్చింది, సెకండ్ టైం వచ్చింది డ్యామేజ్డ్ వచ్చింది. సో అది కూడా రిటర్న్ పెట్టేశాను. సో ఇది మీకు ఓపెన్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. కాకపోతే ఫ్లిప్కార్ట్లో రేటింగ్ చూసినట్లయితే రేటింగ్ అయితే బాగుంది, ఎక్కువ మంది కొన్నారని చెప్పేసి ఇది నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది బటర్ఫ్లై ఎలక్ట్రానిక్ కెటిల్ 1.5 లీటర్. బాక్స్లో మనకి ఏమీ ఉండవు, కెటిల్ అలాగే కింద మనం దాన్ని ఎలక్ట్రానిక్ సంబంధించిన ఒక బేస్ అయితే ఉంది. దాని మీద మనం ఈ కెటిల్ని పెట్టినట్లయితే ఆ వాటర్ అనేది హీట్ అవుతుంది. సో ఈ కెటిల్ ఏంటంటే ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది అన్నమాట. మనం ఆన్ చేసి ఉంచేసినట్లయితే వాటర్ హీట్ అవగానే మనకి కెటిల్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో మనం ప్రక్కన ఉండి ఆపాల్సిన పని అయితే లేదు. బాక్స్లో మనం చూసినట్లయితే కొంచెం వారంటీ కార్డు అలాగే మాన్యువల్ ఉన్నాయి, ఇంకేమీ లేవు దీంట్లో. నేనైతే ఫస్ట్ ఒకటి పెట్టాను, సో అది కొంచెం డిఫెక్టివ్గా ఉంది, అంటే దాని మీద పెట్టినప్పుడు సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు, అది హీట్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి రిటర్న్ పెట్టాను. అది ప్రాబ్లం ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పెట్టింది ఏంటంటే కొంచెం డ్యామేజ్డ్ అయ్యి వచ్చింది. సో అక్కడక్కడ కొంచెం సొట్లు అయ్యే పడ్డాయి. సో అందుకని చెప్పేసి ఆ పైన లిడ్ ఉంది చూసారా, ఆ క్యాప్ కూడా ఇరిగిపోయి వచ్చిందన్నమాట. సో అది కూడా రిటర్న్ పెట్టేశాను. సో ప్రోడక్ట్ అయితే పర్లేదు, యావరేజ్ ప్రోడక్ట్, కాకపోతే వర్కింగ్ అయ్యే బాగానే ఉంది. నేనైతే డిఫెక్టివ్ వచ్చిందని చెప్పేసి రీప్లేస్మెంట్ పెట్టా. తర్వాత అది కూడా డ్యామేజ్డ్ వస్తే అది కూడా రిటర్న్ పెట్టేశాను మొత్తానికి. ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ అనేది రిటర్న్ పెట్టిన తర్వాత చేస్తున్నాను. వీడియోస్ అయితే మాత్రం వచ్చిన వెంటనే అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే వర్కింగ్ వీడియోస్ అయితే తీసాను. ఎడిటింగ్ మాత్రం ఇప్పుడు చేస్తున్నాను. ప్రోడక్ట్ అయితే ఒక 600కి మీకు బేసిక్ ప్రైస్లో స్టార్టింగ్, ఒక యావరేజ్ ప్రోడక్ట్ అయినా పర్లేదు. నాకు కొంచెం ఎమర్జెన్సీగా ఎవరు స్టూడెంట్స్కి ఇలాగా మనకి ఒక కెటిల్ కావాలి, వేడి నీళ్ళు వేడి చేసుకోవడానికి. కొంతమంది చన్నీళ్ళు తాగలేరు, అలా అని చెప్పి గ్యాస్ స్టవ్ మీద అత్మర్లు వేడి చేయలేరు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇన్స్టెంట్గా ఒక 10 మినిట్స్ అలా టైం తీసుకుంటుంది కంప్లీట్గా హీట్ అవ్వడానికి. కింద మనకి ఆ లిడ్స్ ఉన్నాయి చూసారా, అవి మనం ఆ బేస్ మీద పెట్టినప్పుడు అవి రెండు కనెక్ట్ అయ్యి సో కరెంట్ అనేది సప్లై అవుతుంది. సో మనం అక్కడ అందులో కరెంట్ ఆన్లో ఉన్నప్పుడు మనం అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అది డ్రై ప్లేస్లో పెట్టి ఉంచాలి. సో ఎలా ఆన్ చేయాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. అలాగే ప్రోడక్ట్ క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే టూ మచ్ బ్యాడ్ అయితే కాదు, అలా అని చెప్పి సూపర్ క్వాలిటీ కూడా కాదు, యావరేజ్ బాగానే ఉంది, పర్లేదు. ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఇది ఓకే అని చెప్పుకోవచ్చు. 600కి మనకి అక్కడ ఇదే బెస్ట్ కనిపిస్తుంది. మీకు అంతకన్నా ఎక్కువ పెట్టగలను అనుకుంటే మిల్టన్ బాగుంది, మిల్టన్ ట్రై చేయొచ్చు, కాకపోతే అది ప్రైస్ ఎక్కువ. ఇది మనకి బేసిక్ ప్రైస్లో ఇదైతే దొరుకుతుంది బటర్ఫ్లై అనేది. సో ఎక్కువ మంది తీసుకున్నారు. మీకు బాగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని కాదు, అలా టూ మచ్ బ్యాడ్ అయితే కాదు, ఓకే, యావరేజ్ ప్రోడక్ట్. సో దీన్ని ఇప్పుడు ఎలా వాడాలి అనేది చూసినట్లయితే మీరు ఇక్కడ ఇందులోకి ఈ కెటిల్లోకి వాటర్ అనేది ఫిల్ చేసుకొని బాగా ఫుల్ చేయకండి, ఎందుకంటే అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, అందులోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మరుగుతాయి కదా, మరిగినప్పుడు వాటర్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక 2 అంగుళాలు గ్యాప్ ఉంచండి పైదాకా. అక్కడ మీకు ఆ ఓపెనింగ్ ఉంది కదా, వాటర్ వచ్చి హోల్స్, దాని వరకు లేదా దానికన్నా కొంచెం తక్కువకి మీరు వాటర్ ఫిల్ చేయండి. వాటర్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆ కింద బేస్ది ఉంది కదా ఎలక్ట్రిక్ది, దాని ఫ్లగ్ అనేది స్విచ్లో పెట్టి మీరు స్విచ్ ఆన్ చేయగానే దానికి సప్లై అయితే వస్తుంది. కాకపోతే ఆ బేస్ దానికి ఎటువంటి స్విచ్ ఉండదు. స్విచ్ దేనికి ఉంటుందంటే ఈ పైన ఉన్న కెటిల్ ఉంది కదా, ఆ కెటిల్కి మాత్రమే స్విచ్ అనేది ఉంటుంది. మీరు జస్ట్ దాని మీద పెట్టేసి ఈ విధంగా ఆ స్విచ్ ఆన్ చేసుకుంటే ఈ కెటిల్లోకి అనేది సప్లై వస్తుంది. సో వాటర్ ఎప్పుడైతే హీట్ అయిపోతాయో, హీట్ ఎక్కిన తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మినిమం నాకు వచ్చేసి సరిగ్గా టైం చూడలేదు కానీ
ఒక 10 మినిట్స్ వరకు అయితే టైం తీసుకుంది, అటు ఇటుగా 10 మినిట్స్ అయితే టైం తీసుకుంది. అది కదే ఆఫ్ అయిపోయింది. సో కాకపోతే ఎంత దానికదే ఆఫ్ అయిపోయినప్పటికీ కూడా మనం దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది గమ్ముని ఆఫ్ అవ్వకపోతే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటిది వాడడం మంచిది. సో అది ఆఫ్ అయిపోయినప్పటికీ మనం దగ్గరుండి చూసుకోవడం కూడా మంచిది. కింద మనకి పవర్ సప్లై వస్తుందా లేదా అనేది మాత్రం ఇక్కడ మీకు రెడ్ లైట్ అనేది ఆన్లో ఉంటుంది. మీరు ఆన్ చేస్తే ఆ రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. అది కదా ఆఫ్ అయిపోయినప్పుడు రెడ్ లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు టెక్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బై బై నౌ.